చూడండి బాబు, ఇతన్ని చంపడం వల్ల మనకేం ప్రయోజనం చెప్పండి? గాలి బ్రదర్స్ తో పెట్టుకుంటే ఇదే గతని వీడికి బాగా అర్థమై ఉంటుంది. గాలి బ్రదర్స్ తో పెట్టుకుంటే గాలిలో కలిసిపోదామని ఎప్పటికైనా అర్థమైందా? మర్యాద వాళ్ళకి క్షమాపణ చెప్పరా? చెప్పరా చెప్తున్నాయా? క్షమించు తల్లు. అక్క, అక్క, ఇంకోసారి నువ్వు నన్ను అలా పిలవద్దు. నువ్వు నాకు అండగా ఉన్నావనే ఎన్నాళ్ళు నేను ధైర్యంగా ఉన్నాను. నేను నిన్ను తోడబుట్టిన వాళ్ళ చూడలేదు, నా కొడుకులా చూశాను, నా కన్న కొడుకులా. తాగి తందనాలాడి బావి దగ్గర పడుకుని ఉన్నాడు. అక్క, నన్ను క్షమించు. క్షమించక్క. Some of that jazz for your mind, some of that jazz for your heart, some of that jazz for your soul, some of that jazz for your mind, some of that jazz for your heart. గణేష్, గణేష్, బాబు గణేష్. నాకు వినిపిస్తోంది బాబు. అది మా అమ్మ గొంతే. మా అమ్మ నన్ను పిలుస్తోంది, అమ్మ నన్ను పిలుస్తోంది. రగిలే చితిమంటలు, పాత జ్ఞాపకాలు అన్నీ కలిసి నా మెదడుని తొలిచేస్తున్నాయి. మాచుర్య నుంచి బయటికి తెచ్చిన ఎలుగుబంటి ఆనంద్ అంటే మా నాన్న శవం తెల్లని వస్త్రాలతో చుట్టబడి అందరి దర్శనార్థం ఈ గదిలోనే వచ్చారా? చూడ్డానికి వచ్చిన వాళ్ళంతా ఆయనకి శ్రద్ధాంజలి ఘటించడానికి రాలేదు. గాలి కుటుంబం వాళ్ళు మా నాన్నకు వేసిన బేటుని వేడుకగా చూడ్డానికి వచ్చారు. ఎంతో దారుణంగా చనిపోయిన మా నాన్నని చివరి చూపు చూడ్డానికి కూడా నోచుకోక మా అమ్మ గుండెకి చనిపోయింది. ఆ ఘోరానికి సాక్ష్యం నేనొక్కడిని మాత్రమే. వాళ్లే, ఆ గాలి కుటుంబం వాళ్లే. నేను అనుభవిస్తున్న మనోవ్యధని ఆ కుటుంబంలోని ప్రతి ఒక్కరూ అనుభవించాలి. వాళ్ళ అంతం నువ్వు కూడా చూడాలి. ఆ గాలి వంశంలో ఒక్క వారసుడు కూడా లేకుండా సర్వనాశనం చేస్తాను. ఇదే నా శపథం. నువ్వే చూస్తావుగా. చూడ్డానికి సిద్ధంగా ఉండు ముసలోడా.
అమ్మా నాన్న శవాలకి చితిముట్టించి ప్రాణభయంతో ఊరొదిలి పారిపోయినప్పుడు నా వయసు 12 ఏళ్లు. ఆ పాత పగ నా మనసులోంచి తిరిగిపోలేదు. మాతృదేశానికి ఇన్నాళ్ళు దూరంగా ఉన్నా తాండవమాడి వాళ్ళ తలలు తెగ నరకడానికి ఈ ఊరొచ్చాను. నరికే వెళ్తాను. కష్టాలొచ్చినప్పుడే మనిషి దేవుడి దగ్గరకు వస్తాడు. దేవుడు మనుషులకు కష్టాలనిచ్చేది తనపై ఉన్న ప్రేమ తెలుసుకోవడానికి. ఎవరైనా నలుగురికి మంచి చేస్తే చాలు, మీ ప్రార్థనని ఆ ప్రభువు ఆలకిస్తాడు.